Back to news. తూర్పుగోదావరి జిల్లా అడ్డతేగల మండలం జాజిపాలెం గ్రామంలో కాకినాడ నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ని 2005లో డాక్టర్ కృష్ణంరాజు స్థాపించారు. ఈ ఫౌండేషన్ రోగులకు నాడీపతి హెల్త్ థెరపీ ద్వారా వృక్షాలను హత్తుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చన్న విషయం ఎవరికైనా తెలుసు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవమంటున్నారు తూర్పుగోదావరికి చెందిన డాక్టర్ కృష్ణంరాజు. చెట్లను కౌగులించుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం, ఏకాగ్రతలు పెరగటం లాంటివి జరుగుతాయంటున్నారు. దీనిపై జనతా ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా అడ్డతేగల మండలం జాజిపాలెం గ్రామంలో కాకినాడ నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ని 2005లో డాక్టర్ కృష్ణంరాజు స్థాపించారు. ఈ ఫౌండేషన్ రోగులకు నాడీపతి హగ్ థెరపీ ద్వారా చికిత్సను అందిస్తారు. దీనిలో భాగంగా జాజిపాలెం ఫారెస్ట్ లో 100 మంది ఈ థెరపీ ద్వారా చికిత్సను అందుకున్నారు. వ్యాధికి తగిన విధంగా వృక్షాలను గుర్తించి ఆ చెట్లను ఆలింగనం చేయించడం ఈ వైద్యంలోని ప్రత్యేకత. నాడీపతి ట్రీట్మెంట్ అండి. నాడీపతి ట్రీట్మెంట్ పరిశోధనలో భాగంగా మనం రీసెంట్ గా ట్రీ హగ్గింగ్ థెరపీ అనేది ఒకటి రీసెర్చ్ చేస్తున్నామండి. ప్రతి చెట్టు కూడా మనకి మానవుడికి శక్తి స్వరూపాలు. ప్రతి చెట్టులో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ చెట్టుని నుంచి మనిషి తీసుకోగలిగితే మానవుడు ప్రకృతి దగ్గరై సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతాడు. వృక్షాలను కౌగులించుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం చేకూరడం, ఏకాగ్రత పెరగటం, నైరాశ్యతను తగ్గించటం, తలనొప్పి తగ్గడం లాంటివి. పచ్చటి భాగాన్ని చూడటం ద్వారా కంటి చూపులను మెరుగుపరిచి కంటి సమస్యలను నివారిస్తుందని అంటున్నారు డాక్టర్ కృష్ణంరాజు. పల్లెవాసులు పచ్చటి ప్రకృతిలో ఉండటం వలన వారికి కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తవని డాక్టర్ చెబుతున్నారు. ఆధునిక ప్రపంచ విధానాల ద్వారా మనిషి ప్రకృతికి దూరం అయిపోయి మెకానికల్ గా జీవించే విధానం నుంచి దూరంగా మమ్మల్ని అందరినీ అనేక రకాలైన రుగ్మతులు, అనేక రకాల రోగాలతో బాధపడుతున్న మమ్మల్ని అందరినీ కూడా డాక్టర్ కృష్ణంరాజు గారు, నాడీపతి కృష్ణంరాజు గారు ఆక్యుప్రెషర్ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ఈ జాజిపల్లి అనే అడవి ప్రాంతాన్ని తీసుకొచ్చి నేచురల్ హగ్ థెరపీ అనే విధానం ద్వారా చెట్లను కౌగులించుకుంటే వివిధ రకాలైన చెట్ల ద్వారా వివిధ రకాలైన రుగ్మతులు నివారింపబడతాయని ఆయన తెలియజేశారు. వృక్షాలు శక్తి కేంద్రాలని, వాటిని హత్తుకోవడంతో చెట్ల ద్వారా మానవుని శరీరంలోని అనారోగ్య సమస్యలు తొలగించబడతాయంటున్నారు కృష్ణంరాజు. హత్తుకోవడం ద్వారా చెట్లలో ఉన్న శక్తిని మానవ శరీరం గ్రహించగలుగుతుందట. పూర్వకాలంలో బాటసారులు అలసట చెందినప్పుడు చెట్ల క్రింద పడుకొని వాటిని హత్తుకోవడం వల్ల వారు తిరిగి శక్తిని పొంది మళ్లీ నడవడం ప్రారంభించేవారని చెప్పారు. జనరల్ గా ఏంటంటే ప్లాంట్స్ వాటి వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది అనేది తెలుసు. కానీ అయినప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి పచ్చదనం మరి ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, గ్రామాల్లో తక్కువగా ఉంటుంది. పొల్యూషన్ అనేది కూడా కంట్రోల్ అవ్వాలంటే పచ్చదనం ఎక్కువగా ఉంటే కంట్రోల్ అవుద్ది. మరి జనరల్ గా చెట్ల కింద వేప చెట్టు, గానుగ చెట్టు కింద గాలి, తులసి గాలి అది పీలిస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పడమే తప్ప ఈ మొక్కల్ని మనం పట్టుకోవడం వల్ల, ఆలింగనం చేసుకోవడం వల్ల ఎనర్జీ బాగా డెవలప్ అయ్యి మరి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తగ్గుతాయి అన్నది ఇప్పుడు ఈ థెరపీ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క చెట్టుని ఆలింగనం చేసుకోవటం వల్ల ఒక్కో వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు చికిత్స పొందిన రోగులు. మన చుట్టూ ఉండే మామిడి, అర్జున, వేప, గానుగ, మర్రి, పనస, గుమ్మడి, మునగ, బొప్పాయి, అరటి చెట్టుతో పాటు తులసి మొక్కలను కౌగులించుకోవడం ద్వారా కొన్ని రోగాల నుండి ఉపశమనం పొందవచ్చని కృష్ణంరాజు చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఒక కంప్లైంట్ల ద్వారా వాళ్ళు ఒక్కొక్క చెట్టును పట్టుకోవడం ద్వారా వారి యొక్క సమస్యలు తీరాయి. అలాగే నాకైతే 2 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. నేను ఇక్కడికి వచ్చి వేప చెట్టుని కౌగిలించుకుని 20-25 నిమిషాలు ఉండడం వల్ల నా శరీరంలో కొంచెం ఉత్తేజం, మార్పు, కొంత ఉల్లాసంగా కూడా ఉంది. ఎందుకంటే పచ్చదనం అనేది మన పట్టణాల్లో కొరవైన ఈ రోజుల్లో ఇలాంటి విధానాన్ని కనిపెట్టిన మా డాక్టర్ కృష్ణంరాజు గారికి మా అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.